రష్యాకు సంబంధించిన 198 మంది వర్కర్స్ అన్నప్పుడు ఇందులో మీకు అణు అస్త్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళను మొన్నటికి మొన్న ఈరాన్ నుంచి వీళ్ళు ఇవాక్యువేట్ చేశారు. సో ఈరాన్లో ఉండే ఒక అతిపెద్ద న్యూక్లియర్ సైట్, ఇక్కడ 198 మంది రష్యా వర్కర్స్ ఉండడం ఏంటి, ఎందుకు ఉన్నారు? వీళ్ళ కోసం ఒక కాలనీ ఉంది, క్వార్టర్స్ ఉంది, ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు ఈరాన్ వద్ద వీళ్ళు చెప్పేది, ఎక్స్పర్ట్స్ చెప్పేది 8 నుంచి 10 అణు అస్త్రాలను తయారు చేయాల్సిన ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. సో ఇప్పుడు ఇది మిడిల్ ఈస్ట్లో చాలా చాలా ప్రమాదకరమైన గడియలు. ఇది ఎలా చెప్తున్నారు అంటే, ఒకవేళ ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు లేదా అమెరికా వాళ్ళు ఈరాన్పై అణు అస్త్రాన్ని వాడారు అనుకోండి, ఈ రేడియేషన్ అంతా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు వెళతాయి ఆ గాలి. సో ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ప్రమాదంలో పడిపోతారు. మరి ఈరాన్ మీద వీళ్ళు అణు అస్త్రము వాడారు కదా, ఈరాన్ అదే పని చేసింది, ఇజ్రాయెల్ మీద వేశారు. అమెరికా మీద అంటే దూరం కదా, వెయ్యలేరు, ఇజ్రాయెల్ మీద వేశారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద ఒక అణు అస్త్రము వేస్తే అది కూడా మళ్ళీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపే ఆ రేడియేషన్ వెళుతుంది. సో వీళ్ళు ఇద్దరూ గొడవ పడుతూ ఫైనల్గా మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, యుఏఈ అంటే దుబాయ్ లాంటి పెద్ద పెద్ద నగరాలు, అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ అనుకోండి, పరిస్థితి ఏంటండి? సో ఇప్పుడు వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిందండి. మీకు అమెరికా వాళ్ళ నిపుణులు, పెంటగాన్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే, ఈరాన్ వద్ద ఖచ్చితంగా 8 నుంచి 10 అణు అస్త్రాలు ఉన్నాయి. సో వాటిని ఆపడము కోసమే యుద్ధము చేస్తున్నాము అంటే, ట్రంప్ ఈ వెర్షన్ ఎలా మార్చేశాడు చూడండి. మానవ జాతిని కాపాడడానికే నేను ఈరాన్పై యుద్ధము చేస్తున్నాను అని చెప్తున్నాడు. సరేనండి, ఈరాన్ వద్ద 10 అణు అస్త్రాలు ఉన్నాయి. మరి మీ వద్ద వేల సంఖ్యలో ఉన్నప్పుడు దాన్ని ఎవరు అడుగుతారు? ఈరోజు ప్రపంచం అంతా కూడా కాంపన్సేషన్ అని మాట్లాడుతున్నారు. ఈ ఖతార్ అనబడే దేశం ఉంది చూసారా, వాళ్ళు యునైటెడ్ నేషన్స్కి ఒక ఉత్తరం రాశారు. ఈరాన్ అనబడే దేశము వల్ల మాకు ఇంతంత నష్టము జరిగింది, దీనికి ఈరాన్ మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి, మీరు మాట్లాడండి. సో ఇమీడియట్గా ఈరాన్ ఏం చెప్తుంది, మేమన్నా సరదా పడి మీ మీద దాడులు చేసామా? మోరోవర్ మేము ఖతార్ మీద దాడులే చెయ్యలేదు, అమెరికా మీద చేసాము. అమెరికా ఎయిర్ బేస్ మీద, నేవల్ బేస్ మీద వాళ్ళ సైనికులు, అధికారులు, వాళ్ళ మీదే మేము దాడులు చేసాము. ఇంకా నిజం చెప్పాలి అంటే అమెరికా వాళ్ళే మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఈ 10 పాయింట్స్ అజెండా అంటున్నాను కదా, ప్రపోజల్, అందులో ఇది కూడా ఉందండి. మాకు జరిగిన నష్టానికి అమెరికానే బాధ్యత వహించాలి, వాళ్ళే మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇవాళ ఇజ్రాయెల్ ఏమంటుంది, మా దేశములో జరిగిన ఈ నష్టానికి ఈరానే, ఇలాగా ప్రతి ఒక్క దేశము కూడా కాంపన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ కాంపన్సేషన్ ఏ స్థాయిలోకి వెళుతుంది అంటే, మీకు టోటల్గా ఒక దేశమే సర్వనాశనం అయిపోయే పరిస్థితి అంటే చిలికి గాలి వాన ఇవాళ మీకు న్యూక్లియర్ అస్త్రాల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ఏమిటి అంటే పుతిన్ గారి మైండ్ గేమ్ అండి. ఇప్పుడు 2011 వరకు కూడా మీరు గమనించండి, రష్యా వాళ్ళు ఈరాన్ వద్ద అణు అస్త్రాలు ఉండకూడదు, ఒకవేళ నీ దగ్గర లేదు అనుకో, నీ మీద శాంక్షన్స్ అంతా అందరు ఎత్తివేస్తారు. నువ్వు ఒక నార్మల్ దేశంలాగే అందరితో వ్యాపారం చేసుకోవచ్చు, ఆయిల్స్ అమ్ముకోవచ్చు, గ్యాస్ అమ్ముకోవచ్చు, న్యూ నార్మల్ ఉంటుంది. కానీ మీరు 2011 తర్వాత చూశారనుకోండి, ఈరాన్ కూడా నార్మల్గా అవ్వాలనే అనుకున్నారు. సో వాళ్ళ వద్ద ఉండే ఎన్రిచ్డ్ యురేనియంని కూడా వాళ్ళు విడిచిపెట్టారండి. మీకు 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇక్కడ రష్యానే చెప్తుంది, అవసరమైతే మేము మా న్యూక్లియర్ వెపన్స్ యుక్రెయిన్పై వాడతాము, నాటోపై వాడతాము. అంటే ఏంటి, రూల్స్ పోయాయి, ఇక రూల్స్ ఫాలో అవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి 80% ఎన్రిచ్డ్ యురేనియం హెవీ వాటర్ రియాక్టర్ చాలా కష్టం. తరువాత 20% ఉంది చూసారా, విత్ ఇన్ ద వీక్స్ మీరు రెడీ చేయొచ్చు.
ఒక్కసారి ఇది రెడీ అయితే మీ వద్ద అణువస్త్రము రెడీ. దీనికోసమే 198 రష్యన్ వర్కర్స్ అక్కడ ఉన్నారా? చూడండి, ఒక పైలట్ మిస్ అయ్యాడని మాట్లాడడం ఇవాళ వార్తలు ఉన్నాయా? వీడేమైపోయాడు? ఈ పైలట్ను మీకు అమెరికా వాళ్ళు రెస్క్యూ చేశారా లేదా ఈరాన్ వాళ్ళు పట్టుకున్నారా? ఎవరూ మాట్లాడడం లేదు. అంటే ట్రంప్ ప్లాన్ ఏమిటి అంటే ఇన్నిన్ని హెలికాప్టర్లు, ఇన్నిన్ని ఫైటర్ జెట్స్ను ఈరాన్లోకి పంపిస్తే వీళ్ళ దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ రేడియేషన్ని కనిపెట్టే సెన్సార్స్ అంటే ఈ రేడార్స్ ఉంటాయి. అంటే మీరు అంతరిక్షంలో నుంచి కూడా చూడొచ్చు. కిరాణా హిల్స్ వద్ద చూసారండి. అహో, పాకిస్తాన్ యొక్క ఈ స్టాక్ పైల్, న్యూక్లియర్ స్టాక్ పైల్ ఇక్కడే ఉంది, రావల్పిండిలోనే ఉంది అని మీకు శాటిలైట్ ద్వారా మనము చూసిన తర్వాతే అబ్బో పెను ముప్పు తప్పింది. ఒకవేళ మన బ్రహ్మోస్ వెళ్ళి పాకిస్తాన్ మీద కొట్టి ఉంటే, సో ఈ న్యూక్లియర్ రేడియేషన్ స్ప్రెడ్ అయి ఉంటే డేంజర్ కదా. ఇప్పుడు అమెరికా వాడు ఇదే పని చేశాడు. ఈరాన్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ వీళ్ళ ఎన్రిచ్డ్ యురేనియంని వీళ్ళు దాచిపెట్టారు. ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, ఈ టన్నల్స్ ఉన్నాయి చూసారా, ఈ టన్నల్స్ అడుగున వీళ్ళు ఇలాగే యురేనియంని దాచిపెట్టారండి. నాకు 100% డౌట్ అక్కడే అణు అస్త్రాలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నాయి, కాబట్టే దాడులు చేస్తున్నాను. ప్రపంచాన్ని కాపాడాలి అంటే ఈరాన్ వద్ద ఉండే ఈ అణు అస్త్రాలను ఆపాలి. ప్రపంచము కాదండి, ఇజ్రాయెల్ని కాపాడాలి అంటే ఇదే కదా ప్లాన్. మరి ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్ వీళ్ళందరూ ఇరుక్కున్నారు కదా. పొరపాటుగా ఈరాన్ వాళ్ళు ఈ హూదీస్ అంటారు కదండి, ఈ హూదీస్కి ఒక 2 అణుబాంబులు ఇచ్చారు. అలాగే హిజ్బుల్లా, ఎందుకంటే లెబనాన్ ఇష్యూ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈరాన్ ఏమంటుంది, ముందు లెబనాన్లో జరుగుతున్న ఈ దారుణాలని ఆపండి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు నిన్న కూడా కంటిన్యూస్ బాంబింగ్ అండి. మీకు లండన్లో ఉండే ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద 100ల మంది జనాలు, ఇది యూరోపియన్సే. ఎందుకు యుద్ధము లెబనాన్పై, ఇది ఏమిటి, మీకు పిల్లలు ఉన్నారు కదా, స్కూళ్ళ మీద బాంబులు వేస్తారేమిటి అడుగుతున్నారు. ఎక్కడ? లండన్లో. న్యూయార్క్ మహానగరంలో అయితే ఎవరైనా అక్కడ నివసిస్తూ ఉంటే ఈ ర్యాలీస్ మీరు చూసే ఉంటారు. 100ల సంఖ్యలో ప్రజలు ఆపేయండి, యుద్ధాలు వద్దు, అమెరికాను యుద్ధము చెయ్యకు, న్యూయార్క్ మహానగరంలో కూడా అడుగుతున్నారు. ఏంటి? స్లోగా ఇది న్యూక్లియర్ వార్ వైపు వెళుతుందండి. సో ఇప్పుడు హిజ్బుల్లా వద్ద ఇంకొక 2 బాంబులు ఇచ్చి అటు 2 ఇటు 2 నేరుగా వచ్చి ఇజ్రాయెల్ మీద వేశారు అనుకోండి, ఏమవుతుందండి? సర్వనాశనం. మీకు అయిపోయింది. యుద్ధము కాదు కదా, ఇజ్రాయెల్ అనే దేశమే ఉండదు. సో ఇది ఎంత డేంజర్. ప్రపంచంలో టెక్నాలజీ ఇవాళ మనము మాట్లాడుతున్న యూట్యూబ్ అనండి, గూగుల్ అనండి, మొబైల్ ఫోన్ అనండి, అందులో ఆండ్రాయిడ్ అనండి, ఎవరు కనిపెట్టారు? అంతా ఇజ్రాయెల్ వాళ్లే కదా. సో ప్రపంచానికి టెక్నాలజీ ఇచ్చిన ఒక దేశము, ఆ దేశము యుద్ధములో చిక్కుకుపోయి బెంజమిన్ నెతన్యాహు మూర్ఖత్వం అవ్వచ్చు, డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పిచ్చిగా ఆలోచించవచ్చు, కానీ ఆ దేశములో నివసించే ప్రజలు వాళ్ళకి ఏమైనా అయితే, ఇప్పుడు ఈరాన్ విషయంలో అదే కదా ఆలోచిస్తాం. వాళ్ళ సుప్రీం లీడర్ని పక్కన పెట్టండి, వాళ్ళ ప్రెసిడెంట్ని పక్కన పెట్టండి, ప్రజలు కదండి. ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు. మనం చెప్తున్నాం కదా, ఈ యుద్ధము కొనసాగుతుంది, మీరు వెనక్కి వచ్చేయండి. ఎందుకు చెప్తాం? మనకు ప్రజలు ముఖ్యం. అలాంటప్పుడు వీళ్ళ గొడవల్లో ఈ అణు అస్త్రాలు బయటపడి ఈ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ని టార్గెట్ చేశారు అనుకోండి, అంటే పుతిన్ కూడా ఆపలేడండి. ఆయన ఏమంటున్నాడు, మీకు నాటో మాతో ఒక ఒప్పందం వేసుకున్నారు 1991లో, ఈస్టర్న్ యూరోప్ దాకా నాటో రాదు అన్నారు. ఇవాళ వాళ్ళు ఫిన్లాండ్ దాకా వచ్చి ఉన్నారు. అంటే రూల్స్ ఫాలో అవ్వడం లేదు. మరి నేను ఫాలో అవ్వాలా? ఈరాన్కి అణు అస్త్రాలే కావాలి అంటే నేను ఇస్తానని పుతినే స్వయంగా చెప్తే ఎవరు ఆపగలరండి? ఇప్పుడు డెమిత్రి ఆయన ఏమంటున్నాడు, ఈరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ అస్త్రాల మీద పరీక్షలు చేసేశారు. ఇందులో ఒక అద్భుతమైన అస్త్రం ఏమిటి? స్ట్రైడ్ ఆఫ్ హార్మోస్. దాన్ని వాళ్ళు న్యూక్లియర్ వెపన్లా వాడుతున్నారు. మరి ఇప్పుడు ప్రపంచము ఏం చెయ్యగలదు? కాబట్టి ఈరాన్ వద్ద అణు అస్త్రము ఉంటే యుద్ధము చేసి కాదండి మీరు వాళ్ళు ఆపేది. ఎందుకంటే మీరు కూడా అణు అస్త్రాలను మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడి చర్చించి నెగోషియేట్ చేసి మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలరు. లేకపోతే ఇది పెను ప్రమాదం అండి. అదైతే నేను చెప్పగలను. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.